యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ మెగా అవుట్ రీచ్ క్యాంప్ నిర్వహించారు. ఈ అవుట్ రీచ్ క్యాంప్ ను టీఎస్ఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సహిస్తుందని నిర్మల జగ్గారెడ్డి అన్నారు. ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి నైపుణ్యత గల కార్మికులను తయారు చేస్తుందన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దండు మల్కాపురం ఎంఎస్ఎంఈకి 103 కోట్ల రూపాయల రుణాలు అందజేయడం అభినందనీయమని అన్నారు. ప్రోగ్రామ్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారు, దేశవ్యాప్తంగా పారిశ్రామిక వాడల్లో అవుట్ రీచ్ సదస్సు నిర్వహిస్తున్నామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ భాస్కర్ రావు తెలిపారు. తెలంగాణలో ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలకు 800 కోట్ల రూపాయల రుణాలు అందిస్తున్నామని అన్నారు. ఈ రోజు దండు మల్కాపూర్ లో టిప్లో మరి మంచి కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ వాళ్ళు వచ్చారు, అట్లాగే అసోసియేషన్ ప్రెసిడెంట్ సుధీర్ రెడ్డి గారు వచ్చారు. మరి ముఖ్యంగా ఈ ఎంఎస్ఎన్ వాళ్ళకి యూనియన్ బ్యాంక్ వాళ్ళు చెక్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇది స్మాల్ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు తీసుకొచ్చి పరిశ్రమలు నడపడం చాలా ఇబ్బంది కాబట్టి నిజంగా నేను యూనియన్ బ్యాంక్ వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో ఈరోజు మహిళా దినోత్సవం అడ్వాన్స్ గా చేసుకోవడం కూడా జరిగింది. మరి ప్రభుత్వానికి ఇది చేదోడు వాదోడుగా కూడా తోడ్పడుతుంది ఇది యూనియన్ బ్యాంక్ అని నేను తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయండి, తప్పకుండా పబ్లిక్ లో అవేర్నెస్ వస్తుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్రం తరఫున మన రాష్ట్రంలో గత వారం రోజులుగా ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ ప్రోగ్రాం చేయడం జరిగింది. బ్యాంక్ సెంట్రల్ ఆఫీస్ తరఫు నుంచి ఇచ్చిన కాల్ ప్రకారం దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రోగ్రాం నడుస్తుంది. తెలంగాణలో సుమారుగా 12 సెంటర్స్ లో ఇలాంటి ప్రోగ్రాం కస్టమర్ ని బ్యాంక్ కి కనెక్ట్ చేసుకునే ప్రోగ్రామ్, బ్యాంకులో మేము కూర్చుని కస్టమర్ వచ్చే వరకు కాకుండా కస్టమర్ సెంటర్స్ లో, ఇండస్ట్రియల్ పార్క్స్ లో, ఇండస్ట్రియల్ ఏరియాస్, ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ లోనే వాళ్ళ జాగాలో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క డౌట్స్ ఇవన్నీ తీర్చుకుని వాళ్ళకి కావాల్సిన బ్యాంకింగ్ లావాదేవీలు అవన్నీ కూడా చూసి వాళ్ళకి కావాల్సిన రుణ సదుపాయం కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది.